ఎంతమందికి ఆయనను బట్టి మనకి ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా అడిగితే ఇస్తాడు అనే పదం దగ్గర మీలో ఎంతమంది ఎస్ అని గట్టిగా చెప్తారు? ఎవరు చెప్తారా? ఎవరు చెప్పండి. మేము చెప్తున్నానండి. ఎవరు ఆయన చిత్తానుసారము అడిగితే ఇస్తాడని ఉందా? ఆయన చిత్తానుసారం అడిగితే ఇస్తానన్నా. ఆయన చిత్తానుసారం తెలుసా ఎలా అడగాలో? ఆయన చిత్తానుసారం అడగడం తెలుసా? మాట్లాడరు ఎస్ అన్నోళ్ళు. ఆయన చిత్తానుసారం అడిగి మీరు పొందుకున్నామనే ధైర్యం మీకుందా? ఇప్పటికీ ఆయన చిత్తం కోసం కనిపెడుతూ చాలామందికి రాలేదన్నట్టున్నారా? మాట్లాడండి. స్టిల్ వీ రిక్వైర్డ్, వీ హ్యావ్ డిమాండ్స్, వీ హ్యావ్ అడ్జస్ట్, వీ హ్యావ్ ప్లీడ్స్, వీ హ్యావ్ ప్రేయర్స్, వీ హ్యావ్ రిక్వెస్ట్, బట్ స్టిల్ ఇట్స్ ఆల్ ఇన్ పెండింగ్. చాలా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు అని అంటే దానికి ఆన్సర్ ఏంటంటే ఆయన చిత్తానుసారం మనం అడుగుతున్నాం, కానీ ఆయన చిత్తం కాదేమో అనుకుంటున్నారు. ఇక్కడ అలా లేదు. ఏమన్నాడు? ఆయన చిత్తానుసారం అడిగితే ఆయన మన మనవులు ఆలకిస్తాడని మీరు ఎరిగితే, మీరు కనుక అది అడిగితే అది ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. సో మనం అడిగి ఖచ్చితంగా దేని దగ్గర తెచ్చుకోవచ్చు, అక్కర్లేదా? వెరీ గుడ్. ఇక్కడ ఆయన చిత్తానుసారం అడగడం అని ఈ ప్రార్థన టైటిల్ పెట్టుకునేటప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ మెసేజ్ చాలామంది మోసపోతారు రా బాబు అని. ఎందుకంటే ఏవో సూత్రాలు షార్ట్ కట్లు చెప్తాడు ఈ ఆలివ్ గ్రీను. ఇంక ఈ రోజు నుంచి మనకు కావాల్సినవి ఏ సీట్ అయినా, ఏ స్కాలర్షిప్ అయినా, ఏ బిల్డింగ్, ఏదే జగనన్న చెన్నీళ్ళు అయినప్పటికీ ఏదో ఒక జాగా అయినా కొట్టేస్తాను, ఇంకా దేవుని చిత్తంలో అడిగేసి సంపాదించేస్తాను. ఎవడు పడతాడు అద్దీంట్లో? ఏంటి బాధ, ఈ నొప్పి, కష్టం, బాధ లేకుండా ఆయన చిత్తానుసారం అడిగేసి తెచ్చేసుకుందాం అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుని చిత్తానుసారం అడగడం చాలా సింపుల్. ఆ ఒక్క పని మీరు చేస్తే అసలు మీరు ఎంత ఈజీగా మీకు ఏం కావాలో దొరికేస్తుంది. ఈరోజు మీకు ఆ విషయం చెప్పేస్తున్నాను. అందుకే మోసం అన్న పదం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో మళ్ళీ చెప్తాను మోసం ఏంటో. రైట్. ఇప్పుడు నేను దాన్ని సింప్లిఫైజ్డ్ వెర్షన్లో ఏం చెప్తానంటే, నేను ఎంతో ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళగలను. ఎస్ ఆర్ నో? ఎస్. నేను ఎంతో ధైర్యంగా దేవుని అడగగలను. ఎస్ ఆర్ నో? ఎస్. నేను ఎంతో ధైర్యంగా దేవుని దగ్గర ఉన్న నేను పొందుకోగలను. ఎస్ ఆర్ నో? ఆ మాటలే నేను తెలుగులో చెప్పా. మళ్ళీ ఎంతో ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళగలను, అడగగలను, పొందుకోగలను. ఎస్. మీ పక్క వాళ్ళు చెప్పండి, దొరికేది తీసే రోజు అని. వెరీ గుడ్. మీరు చేయాల్సిన సింపుల్ పని ఏంటంటే, ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తు, దేవుడు కాదు. ఇక్కడ స్పష్టత ఏంటంటే పౌలు ఒక వ్యక్తిని చూపిస్తూ ఆ వ్యక్తి సంబంధమైన వ్యక్తితో ఉన్నటువంటి విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. సో ఆయన ఎవరు అని అంటే దేవుడు అనే పదానికి క్రీస్తుని మనకు చూపిస్తూ ఉన్నాడు ఇతను. రైట్. ఇప్పుడు చెప్తాను. యెషయా గ్రంథం 53:10, ఐజియా 53:10. అసలు దేవునికి ఆయనకు మధ్యలో జరగాల్సిన విషయం ఏంటో మనకు తెలిసిపోతే మనం దాన్ని పొందుకోవడానికి రెడీ అయిపోదాం. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన చిత్తానుసారం మనం అడిగితే మనకి ఇవ్వాలి అని అంటే ఆయన ఎలా నలగొట్టబడ్డాడో అప్పుడు మనం కూడా ఎలా కావాలి? నలగొట్టబడాలి. మీ పక్కలు చెప్పండి ఏమవ్వాలో? దంచబడాలని చెప్పండి. నలగొట్టబడడానికి మన భాషలో రుబ్బబడడం, దంచబడడం, నలపబడడం, చెక్కబడడం, ముక్కలు నరకబడడం. ఆయన చిత్తం ఏంటి? యేసు ప్రభు పట్ల చిత్తం ఏంటి? అతను నలుగొట్టబడాలి. ఎవరు? మీ పక్కన అడగండి. అసలు నలుగులోడు ఎవడన్నాడు ఇక్కడ? అయితే దేవుని స్తోత్రం. అయితే నేను నలిగిపోయి నాకు వచ్చేది అనుకుంటున్నట్టున్నారు. నలిగితే ఎలా జరగాలో జరగాలి, ఎలా అవ్వాలో అవ్వాలి. అది నాకు ఒకసారి మా అమ్మగారు దంచుతూ ఉంటే నాకు చాలా ఆశగా అనిపించి, నేను దంచుతాను. నీకు రాదురా చిన్నప్పుడు. నాకు వచ్చు అన్నాను. వచ్చంటే సరే ట్రై చేయాలి. రోట్లో ఇన్ని నువ్వులు వేసి ఇంత బెల్లం వేసి దంచుతున్నాం అనమాట. అది తిందామని మంచి ఇంట్రెస్ట్ కదా, మధ్య మధ్యలో మంచి దంచుతున్నాను. పావు గంట దంచానండి. ముద్దగా అయిపోయింది, నల్లగా ముద్ద చివిడి దగ్గరికి వచ్చేసింది. వచ్చింది, అమ్మ అయిపోయింది చూడన్నాను. వచ్చేలా చూసి, ఎరా బెల్లం దంచావా నువ్వులు దంచావా అంది. అదేటప్పుడు రెండు కలిపే దంచుతున్నానంటే, చూడు నువ్వులు ఎంత గట్టుకున్నాయి చూడు, నువ్వు తిని చూడాను. నేను నవ్వుతుంటే నువ్వులాగే ఉన్నాయి. మరి ఎలాగనంటే సరిగ్గా దంచాను. మళ్ళీ గంట దంచానండి. నువ్వులు తగలగలే, బెల్లం మెత్తగా అయిపోయింది, కానీ అది అవ్వట్లే. అప్పుడు అడిగాను, అమ్మ ఏంటి దీనిలో తేడా ఏంటంటే, దంచితే నూనె రావాలరా అంది. దానిలో నుంచి ఏం రావాలట అంటే ఎలా దంచాలో. ఆయన్ని దంచుతుంటే, ఆయన్ని కొడుతూ ఉంటే, ఆయన నలుగుతూ ఉంటే రక్తం కారిందంట. ఒకసారి మీ పక్కలో చెప్పండి. ఆలోచన తలుచుకుంటే చెమట రక్తం అయ్యిందంట. చెప్పండి పక్కలకి. అలా నలగొట్టడం దేవునికి ఇష్టం అంట.
అప్పుడు నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చేస్తాడంట. అదే ఆయన చిత్తం. అదే అలా నవ్వారు ఉరుగలే, ఎక్కడ సాధ్యం అన్నట్టు. నేను చెప్పలే, బైబిలే చెప్పింది. ఎందుకంటే అతడు నలుగ కొట్టబడుట యెహోవాకు ఇష్టమాయెను. సో ఆయన చిత్తానుసారము అడిగితే ఎందుకు ఇవ్వడు? నీకు నచ్చినట్లు నేను ఫీల్ అయ్యా, నేను ఫేస్ చేశా, నేను అనుభవించాను, కాబట్టి నువ్వు నాకు అది ఇవ్వు అని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఓకే.